హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో చేసేసేయండి. ముందుగా మంచిగా చేపల్ని వాష్ చేసుకొని అందులోకి అల్లం, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి అండ్ ఆనియన్ పేస్ట్. ఈ ఆనియన్ పేస్ట్ మనం సరిపడా ఆనియన్స్ తీసుకొని మంచిగా వాటిని లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని మనం పేస్ట్గా చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసేసుకొని ఆ పీసెస్కి మనం ఈ పేస్ట్ని మంచిగా పట్టించాలి. ఇలా మిక్స్ చేసుకున్న టైంలో మనం ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇంకా బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్ పేస్ట్ తక్కువగా వేసుకోవాలి. ఎందుకు చెప్పానంటే మనం ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఇది పులుసు కాబట్టి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇలా ఆయిల్లో మనం ఈ ఆనియన్ పేస్ట్ కనుక యాడ్ చేసుకుంటే, ఇంకా ఆనియన్ పేస్ట్ ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెల్లిగా వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీలో ఏంటంటే మనం ఊరికే స్పూన్ పెట్టకూడదండి. సో ఇలా స్పూన్ పెట్టకుండా మనం బౌల్ని ఇలా తిప్పేసుకుంటే కొంచెం పీసెస్ విరగకుండా ఉంటాయి. మనకి పీసెస్ విరగకుండా ఉండాలంటే ఇది ఒక టెక్నిక్ అని చెప్పొచ్చు. ఇంకా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు మనం ఫిష్ని బట్టి మనం పులుసు యాడ్ చేసుకోవాలి. మీరు తిన్నంత పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా పైకి వచ్చిందంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టే. ఇంకా మంచిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మంచిగా వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తినేసేద్దాం. చూసారు కదండి, ఇది చేపల పులుసు రెసిపీ. మీకు కూడా నచ్చి మీరు కూడా ట్రై చేస్తారో అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.